ఉల్లిపాయ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి వడలు వేసేసుకుందాం. ఉల్లిపాయ వడలు ఓకే స్టార్ట్ చేద్దాము. ముందైతే ఆయిల్ వేడి చేసేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఏం కలపడానికి ఒకటి బౌల్ కావాలి. ఇదిగోండి. ఇది మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో సన్నగా పొడుగ్గా తరిగినాయి. ఓకే, ఇవి మనం ఇట్లా విడివిడిగా అనుకోవాలి. ఓ, దీంట్లో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్తోనే మనం వేరే వాటర్ పోసేది లేదు ఇక. ఇదే వాటర్తోనే. గీత గారు, మీరు ఏ వంట చేస్తే మీ పిల్లలకి బాగా ఇష్టం? అట్లా చెప్పకండి, ఏ వంట నచ్చదో అది అడగారు. చెప్తా. నచ్చదో? అన్ని నచ్చుతాయి. అన్ని నచ్చుతాయా? నచ్చని వంటలు అనేది లేదు. ఓ, మీరు చేస్తే అన్ని వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. అయితే ఏదైనా నచ్చుతుంది, నచ్చంది ఏది లేదు. మీ హస్బెండ్ కి? మా హస్బెండ్ కి గీత ఈ రోజు ఇది చెయ్యి గీత, తినాలనుంది అని ఏదంటారు? బజ్జీలు. ఒకటి చెప్పాలా, మా సార్కి జ్వరం వచ్చిందంటే హాస్పిటల్ పోనక్కర్లేదు, ఇంట్లోనే వైద్యం. ఏం చేస్తారు? వేడి వేడి బజ్జీలు. అవునా? జ్వరం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఓ, వేరే మందులు కూడా అవసరం లేదు ఆయనకి. ఓకే, బజ్జీలు అన్నమాట ఆయన మెడిసిన్. బజ్జీలు పోషిస్తే అయిపోద్ది. ఇది కలుపుకున్నాం కదా. ఓకే, దీంట్లో ఫస్ట్ ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం, ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఇది జీలకర్ర, కొంచెం నువ్వులు. ఓకే, నువ్వులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేస్తాను, ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇది సోపు. మార్వాడీస్ వంటలు మనకు టేస్ట్గా ఉంటాయి అంటాం కదా, అలా టెక్నిక్ ఒకటి సోంపు. సోంపుతోనే టేస్ట్. అవును. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం ఫస్ట్ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. మనకు టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటాను. కలిపినాక ఒక 2-3 నిమిషాలు ఉంచినాం అనుకో, దీంట్లో తేమలాగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ని మనము ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇంకా మళ్ళీ సెపరేట్గా వాటర్ పోయే అవసరం లేదు. అది చెయ్యి పడాల్సిందే, చేయలేంది పని కాదు. ఎంత మిషన్లు వచ్చినా ఎంత ఇవి వచ్చినా అని మన చేయలేంది ఏది రాదు. అంతే కదా. ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా బయట తెచ్చుకున్నా అమ్మ చేతికి వంట ఏది సాటి రాదు. అమ్మ అనే పదమే కమ్మనైన పదం. మరి మీకు మీ అమ్మ చేసిన వంటల్లో ఏ వంట అంటే బాగా ఇష్టం? మా అమ్మ చేసిన సర్వపిండి. సర్వపిండి అంటే ఇష్టమా? సర్వపిండి మెత్తడి బిల్లలు చేస్తుంది. ఓకే, నాకే కాదు మా పిల్లలకు కూడా అమ్మమ్మ ఇంటికి పోతే అవే చేయమని చెప్తారు. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి, కొంచెం శనగపిండి. ఓకే, కొంచెము బియ్యపిండి. ఇది టేస్ట్ కోసం, ఇదేమో క్రిస్పీనెస్ కోసం. ఓకే, ఇది మనం అప్పటికప్పుడే కలుపుతాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి కంపల్సరీ. మనం 5 నిమిషాలు ఉంచినాం అనుకో, ఫస్ట్ పిండిలు వేయకుండా దాంట్లోనే వాటర్ వస్తుంది. అదే వాటర్లో ఇది సరిపోద్ది. అది మనం వేరే పైనుంచి ఏం పోసుకొని అవసరం లేదు ఇక. ఉల్లిగడ్డ కూడా తల్లి లాంటిదే కదా, నీళ్ళు ఎక్కువ ఇస్తాను. అవును, ఉల్లి చేసిన తల్లి చెయ్యది అంటది కదా, అందుకోసము అమ్మకు పిల్లలకి ఏమన్నా కష్టం వస్తే ఎట్లా నీళ్ళు కారుతాయి, ఉల్లిపాయలు కూడా అట్నే వాటర్ వస్తాయి. అవును, బాగా లింక్ చేశారు. మనకి ఆయిల్ కూడా వేడైంది, పిండి కూడా తడిచిపోయింది, చక్కగా అయింది. అంతే. ఇప్పుడు మనం దీన్ని వడలాగా వేసేద్దాం. వర్షం పడుతుంటే ఇవి తింటూ ఉంటే ఆ మజాయే వేరు.
సాయంత్రం పూట అవునా చేసి పెట్టేవాళ్ళు ఉన్నాను. కరెక్ట్. కానీ నాలాంటి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు అదృష్టవంతులు. నేను చేసి పెడుతుంటే వాళ్ళు. అవునా? మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 2 అమ్మాయిలకి అయింది, బాబుకి కాలే. ఇంకా బాబున్నాడు పెళ్ళికి. అయితే ఇంకా మీకు అత్తగారు హోదా, అసలైన అత్తగారు హోదా రాలేదు ఇంకా. మా బాబుకు పెళ్ళి అయితే ఆమెను కూడా కూర్చోబెట్టి తినిపిస్తా. ఆమె కూడా కూర్చోబెట్టి తినిపిస్తారు. నాకు అయినంత మట్టుకు. సూపర్. మా పిల్లల్ని ఎట్లా చూసుకున్నా, ఆమె కూడా ఒక ఇంటి ఆడపిల్లనే కదా. అవును. మనం కష్టపడ్డాము అత్త వాళ్ళతోని. ఆయన కానీ నేనేం మా అత్తవారి ఇంట్లో ఏం కష్టపడలేదు, అందరం మంచిగా ఉంటుంటే కలిసి. అవునవును. 4 కర్రీ చేసుకున్నారు తర్వాత. ముందు వదిలేసారు ఫ్లోలో, తర్వాత 4 కర్రీ చేసుకున్నారు. సరే, మరి ఎక్కువ మాట్లాడితే నిజాలు బయటకు వచ్చేస్తాయి, అందుకే ఒక పని చేద్దాం, మీరు వేసుకోండి. సైలెంట్. ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయినట్టున్నాయి. ఓకే, ఇంక తీసేద్దాం అయితే. అవును, ఓకే. ఇవి వడల్లా కాకుండా బాల్స్ లా కూడా చేసుకోవచ్చు. అంటే వడల్లాగా అంటే కొంచెం ఇలా తెలుస్తుంది. బాల్స్ లా వేసుకోవచ్చు. ప్లేట్ కి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసినప్పుడు మనకి నిండుగా ఉన్నట్టుంటే అంటే వడలు ఫేమస్. వడలే ఫేమస్. అవును, వడలే బాగుంటాయి లుక్. స్నాక్ లా కూడా పెట్టవచ్చు. వేడివేడిగా ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయండి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లిపాయ వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయలు, బియ్యం పిండి, కొత్తిమీర, జీలకర్ర, సోంపు, ఉప్పు, కారం, పసుపు, నువ్వులు, నూనె. ఉల్లిపాయ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మెదుపుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, సోంపు, కొత్తిమీర వేసి చేత్తో మెదుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బియ్యం పిండి, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ వడలు రెడీ.